బంగారం మనిషి అతిగా మోహించే లోహం. కాలగర్భంలో దాగి ఉన్న ఒక వెలుగు. అది సూర్యుని కాంతి కాదు, సూర్యకాంతిని సైతం మించిన మెరుపు. మనిషి నాగరికత పుట్టుక నుండి రాజ్యాల ఎదుగుదల దాకా ప్రతి యుగం, ప్రతి సామ్రాజ్యం బంగారంపైనే తన శక్తిని నిర్మించుకుంది. ఈ లోహం కోసం యుద్ధాలు జరిగాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి, కానీ బంగారం విలువ ఎప్పుడూ కూలలేదు. దేవాలయాల గర్భగృహాల నుండి రాజభవనాల నిధుల దాకా ఇది కేవలం సంపద కాదు, గౌరవం, భద్రత, మహత్యం యొక్క ప్రతీక. శతాబ్దాలు గడిచినా, కాలం మారినా మనిషి మనసులో బంగారం పట్ల ఉన్న ఆకర్షణ మాత్రం ఎప్పటికీ అమరమే. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అసలు బంగారం ఎక్కడ పుట్టింది? దాని అమ్మకం ఎప్పుడు మొదలైంది? మార్కెట్లో బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఇలాంటి ఎన్నో ఆసక్తిగల విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న అభ్యర్థన ఏమిటంటే, ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మా వీడియోని వీక్షించవచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే, బంగారం అసలు ఎక్కడ పుట్టింది? ఇది పుట్టింది భూమిపై కాదు, ఆకాశంలో. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం రెండు భారీ నక్షత్రాలు ఢీకొని పేలినప్పుడు వాటి అణు ప్రతిస్పందనలో ఏర్పడినవే బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలు. ఆ పేలుడు వల్ల స్పష్టమైన ధూళి, గ్యాస్ క్రమంగా కలిసి భూమి రూపంలో ఏర్పడింది. అప్పుడు ఆ నక్షత్ర ధూళిలోని కొంత భాగం మన భూమి అంతర్భాగంలో స్థిరపడిపోయింది. భూమి ఏర్పడినప్పుడు బంగారం ఎక్కువగా భూమి లోతైన భాగంలో, అంటే కోర్లో చేరిపోయింది. తర్వాత అగ్నిపర్వతాలు, భూకంపాలు, భూమి చలనాలు జరుగుతుండగా కొంత బంగారం భూమి పైభాగానికి వచ్చింది. అది రాళ్లల్లో, నదుల ఇసుకల్లో, పర్వతాల్లో చేరింది. ఇలాంటి బంగారం కలిసిన రాళ్లను మనం గోల్డ్ ఓర్స్ అంటాం. దీనిని మైనింగ్ ద్వారా వెలికి తీసి శుద్ధి చేస్తారు. బంగారం నక్షత్రాల నుంచి భూమికి వచ్చిన అద్భుత లోహం. బంగారం అమ్మకం ఎప్పటి నుంచి మొదలైంది? బంగారాన్ని మనిషి సుమారు 6000 సంవత్సరాల క్రితమే కనుగొన్నాడు. ఆ రోజుల్లో దాన్ని అమ్మేవారు కాదు. దేవతల పూజలు, రాజుల ఆభరణాల్లో శక్తి ప్రతీకగా మాత్రమే వాడేవారు. కానీ ఒకరోజు చరిత్రలో ఒక కీలక మలుపు వచ్చింది. క్రీస్తుపూర్వం 560వ సంవత్సరంలో ప్రస్తుత టర్కీలోని లిడియా రాజ్యంలో ప్రపంచంలోని మొదటిసారిగా బంగారు నాణెములను తయారు చేశారు. ఇదే మనిషి మొదటిసారి బంగారాన్ని ధనంగా ఉపయోగించిన సమయం. భారతదేశంలో బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టింది మౌర్యుల కాలం, అంటే సుమారు క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో. రాజులు బంగారు నాణెములను సువర్ణం, దినారాలుగా విడుదల చేశారు. వ్యాపారులు వాటితో సరుకులు కొనేవారు, అమ్మేవారు. అప్పటి నుంచి బంగారం భారతీయ ఆర్థిక వ్యవస్థలో భాగమైంది. తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలో బంగారం అధికారికంగా ట్రేడింగ్ వస్తువుగా మారింది. ఇప్పుడు బంగారం కేవలం ఆభరణం కాదు, కరెన్సీ విలువను నిర్ణయించే ప్రమాణంగా వాడుతున్నారు. దాన్నే గోల్డెన్ స్టాండర్డ్ సిస్టమ్ అంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బంగారం అమ్మకం మొదట ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. తర్వాత 1960లలో ఇంపోర్టు పరిమితులు ఉండటంతో స్మగ్లింగ్లు కూడా బాగా పెరిగిపోయాయి. కానీ 1991లో ఆర్థిక సంస్కరణలతో బంగారం అమ్మకం పూర్తిగా చట్టబద్ధమైంది. బ్యాంకులు, జ్యువెలర్స్, ట్రేడర్లు స్వేచ్ఛగా బంగారం కొనుగోలు, అమ్మకాలు చేయగలిగారు. జ్యువెలరీ షాపుల్లో, బులియన్ మార్కెట్లలో డిజిటల్ గోల్డు లేదా ఈటీఎఫ్ల రూపంలో ఇలా మనం బంగారం అమ్మగల రూపాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఆభరణం నుంచి ధనంగా, ట్రేడింగ్ వస్తువుగా మారడానికి బంగారానికి 6000 ఏళ్ల చరిత్ర పట్టింది. ఇది కేవలం ఒక లోహం కాదు, మనిషి నాగరికతకు ఒక నిదర్శనం. ప్రపంచంలో బంగారం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశం చైనా. ప్రతి సంవత్సరం దాదాపు 370 టన్నుల బంగారం ఇక్కడ తవ్వబడుతుంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ప్రతి సంవత్సరం 310 టన్నుల బంగారం తవ్వబడుతుంది. తీవ్రమైన చలి మధ్యలో కూడా రష్యాలో సైబీరియా, మెగడాన్ ప్రాంతాల్లో బంగారం ఉత్పత్తి కొనసాగుతూనే ఉంటుంది. సుమారు 300 టన్నుల ప్రతి సంవత్సరం ఇక్కడ తవ్వబడుతుంది. నెక్స్ట్, కెనడాలోని ఒంటారియా, క్యూబెక్ ప్రాంతాలు బంగారానికి ప్రసిద్ధి. ఇక్కడ గోల్డ్ మైన్స్ మంచు మధ్యన మెరిసే వెలుగులా ఉంటాయి. నెక్స్ట్, అమెరికా యొక్క నెవాడా రాష్ట్రంలో దేశం మొత్తానికి 70% బంగారం ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 170 టన్నుల బంగారం ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఉన్న దేశం సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా గనులు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్దవి. ఇండోనేషియాలోని గ్రాస్బర్గ్ మైన్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మరియు కాపర్ మైన్. ప్రతి సంవత్సరం సుమారు 90 టన్నులు ఇక్కడి నుంచి వస్తుంది. ఉజ్బెకిస్తాన్లోని మురుంటు మైన్ భూమిపై ఉన్న అతిపెద్ద ఓపెన్ పిట్ గోల్డ్ మైన్. ఇక్కడ గనులు 85 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, ఇండియా, ది ల్యాండ్ ఆఫ్ గోల్డ్ లవర్స్. భారతదేశంలో కూడా బంగారం తవ్వకం ఉంది. అందులో ప్రసిద్ధమైనది కర్ణాటక రాష్ట్రంలోని హట్టి గోల్డ్ మైన్స్. దేశంలో పనిచేస్తున్న అతి ముఖ్యమైన బంగారు గని ఇదే. తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, కేజీఎఫ్,
ఒకప్పుడు ప్రపంచంలోనే లోతైన గని, కానీ ప్రస్తుతం మూసివేయబడింది. దాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల దీనిని 2 భాగాలుగా విభజించి మొదటి భాగంను ఇంతటితో ముగిస్తూ తరువాతి భాగంలో మార్కెట్లో బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు, ప్రపంచంలో బంగారం ధరల పోలిక ఎలా ఉంటుంది, గత 10 సంవత్సరాల్లో బంగారం ధర ఎలా పెరిగింది, రాబోయే 10 సంవత్సరాల్లో బంగారం రేటు ఎలా ఉంటుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అతి తక్కువ టైంలో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. చివరగా ఒక్క మాట, మన సంస్కృతిని కాపాడుకుందాం, మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, మరియు మన దేశాన్ని ప్రేమిద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.